ఎప్పుడైనా ఆలోచించారా మన పాత సాంప్రదాయ జ్ఞానం ఈరోజు మన చేతుల్లో ఉన్న టెక్నాలజీతో కలిస్తే ఎలా ఉంటుందని? భలే ఉంటుంది కదా. సరిగ్గా అలాంటి ఒక ప్రయత్నమే ఈ భక్తి షవర్ 2026. ఇదొక స్పెషల్ ఆన్లైన్ సమ్మర్ క్యాంప్ అనమాట. పాత కొత్త పద్ధతుల్ని భలేగా మిక్స్ చేశారు. సరే, ఇంకెందుకు ఆలస్యం, అసలు ఇందులో ఏముందో లోతుగా చూసేద్దాం. ఓకే, ఇప్పుడు మన ముందున్నది ఇదే ఇస్కాన్ అబిడ్స్ హైదరాబాద్ వాళ్లు నిర్వహిస్తున్న భక్తి షవర్ 2026 క్యాంప్ ఫ్లయర్. ఇక్కడ్నుంచే మన ప్రయాణం మొదలవుతుంది. చూడ్డానికి ఇది సింపుల్ ఫ్లయరే అయినా ఇందులో చాలా విషయముంది. ఒకటి గమనించాలి, ఇది కేవలం పిల్లల కోసమే కాదు, అన్ని వయస్సుల వారికి అని రాశారు. అంటే చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా చేరొచ్చు. ఇందులో జ్ఞానకథల దగ్గర్నుంచి భగవద్గీత వరకు బోలెడన్ని కోర్సులున్నాయి. అయితే అసలు పాయింట్ ఏంటంటే, ఈ స్మార్ట్ ఫోన్ల యుగంలో, ఈ డిజిటల్ ప్రపంచంలో మన ప్రాచీన జ్ఞానానికి అసలు చోటుందా? చాలామందికొచ్చే డౌటిది. కానీ భక్తి షోవర్ లాంటి ప్రోగ్రామ్స్ ఏం చెప్తున్నాయంటే, ఎందుకు లేదు, ఖచ్చితంగా ఉంది అంటున్నాయి. మన పాత గ్రంథాలని, మన కథల్ని నేరుగా ఆన్లైన్లోకి తీసుకొస్తున్నాయి. మరి ఈ కొత్త ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో, ఎలా పనిచేస్తుందో చూద్దాం పదండి. సరే, ఇప్పుడు అసలు విషయంలోకొద్దాం. ఈ క్యాంప్లో మొత్తం 6 కోర్సులున్నాయి. కాని వాళ్ళేం చేశారంటే, ఈ 6ంటిని నేర్చుకునే పద్ధతిని బట్టి 3 దారులుగా, అంటే 3 మార్గాలుగా విడగట్టారు. ఒక్కో దారిది ఒక్కో స్టైల్. ఇంతకీ ఆ మార్గాలేంటో ఇప్పుడు చూసేద్దాం. మొట్టమొదటి దారి కథల ద్వారా నేర్చుకోవడం. మనలో ఎవరికిష్టముండదు చెప్పండి కథలంటే, కదా? ఎంత కష్టమైన విషయమైనా సరే ఒక కథలా చెప్తే చాలు, ఇట్టే మనసుకెక్కేస్తుంది. ఈ దారిలో చేసేది సరిగ్గా అదే పని. ఈ కథల మార్గంలో చూస్తే 3 వేర్వేరు కోర్సులున్నాయి. మొదటిది విజ్డమ్ టేల్స్. ఇందులో జీవితానికి అవసరమైన మంచి విషయాలు, విలువలు నేర్పిస్తారు. రెండోది తవ కథామృతం. ఇక్కడ కృష్ణుడి కథలు చెప్తారు. అయితే ఇందులో ఒక స్పెషాలిటీ ఉంది. మెమరీ మ్యాప్స్ అనే ఒక టెక్నిక్ వాడతారట, కథలు ఈజీగా గుర్తుండిపోవడానికి. భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇక మూడోది భక్తి టేల్స్. ఇందులో భక్త ప్రహ్లాదుడిలాంటి గొప్ప భక్తుల కథలు, వాళ్ల జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటనలు ఉంటాయి. సరే, ఇక రెండో దారి ఏంటంటే కంఠస్థం చేయడం. అంటే మన భాషలో చెప్పాలంటే బట్టి పట్టడమన్నమాట. అరే, బట్టి పట్టడమా అని తీసిపారేయకండి. మన పాత విద్యా విధానంలో దీనికి చాలా ప్రాధాన్యతుండేది. ఇది కేవలం గుర్తుపెట్టుకోవడమే కాదు, మనసుని ఒక చోట నిలపడానికి, కాన్సంట్రేషన్ పెంచడానికి ఇదొక మంచి సాధన కూడా. ఈ కంఠస్థం చేసే మార్గంలో మెయిన్గా భగవద్గీత మీద ఫోకస్ చేశారు. ఇందులో 2 ఆప్షన్లున్నాయి. ఒకటి శ్లోక మాస్టర్. భగవద్గీతలో అత్యంత ముఖ్యమైన 108 శ్లోకాలను నేర్చుకోవచ్చు. లేదు, ఇంకొంచెం ముందుకెళ్ళి ఏకంగా ఒక చాప్టర్ మొత్తాన్ని కంఠస్థం చెయ్యాలి అనుకుంటే దానికోసం బీజీ ఛాంప్ అని ఇంకో కోర్సుంది. ఇక మూడోది చివరి మార్గం. ఇది కొంచెం డీప్. ఇక్కడ కథలు, శ్లోకాలతో పాటు ఆధ్యాత్మికంగా, ఫిలసాఫికల్గా లోతైన కాన్సెప్ట్లను అర్థం చేసుకోవడం మీద దృష్టి పెడతారు. అంటే జస్ట్ గుర్తు పెట్టుకోవడం కాదు, విషయాన్ని లోతుగా గ్రహించడమన్నమాట. ఈ దారిలో ఒకటే కోర్సుంది. దాని పేరు భక్తి కాన్సెప్ట్స్. శ్రీబ్రహ్మ సంహిత లాంటి చాలా లోతైన గ్రంథాల్లో ఉండే కాస్త కష్టమైన ఫిలాసాఫికల్ ఐడియాలను ఇందులో వివరిస్తారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఇంత కష్టమైన టాపిక్ను కూడా సులభం చేయడానికి మళ్ళీ ఇక్కడ కూడా మెమరీ మ్యాప్స్ టెక్నిక్ను వాడుతున్నారు. చూడండి, పాత జ్ఞానానికి కొత్త టెక్నిక్ ఎలా జోడించారు. ఓకే, ఇప్పటిదాకా కోర్సులేంటి, వాటిలో ఏం చెప్తారు అనే విషయాలు చూసాం. అంత బాగుంది. మరి ఇందులో చేరాలంటే ఎలా, ఎప్పుడు మొదలవుతుంది, ఫీజెంత, ఇలాంటి ప్రాక్టికల్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇప్పుడు డైరెక్టుగా డేట్స్ చూసేద్దాం. అంత ఫాస్ట్గా జరిగిపోతుంది. ఏప్రిల్ 30న ఒక ఓరియంటేషన్ ప్రోగ్రాం ఉంటుంది. ఆ తర్వాత మే 1న క్యాంప్ స్టార్ట్ అయి మే 31న ముగుస్తుంది. అంటే మే నెల మొత్తం ఈ లెర్నింగ్ ఫెస్టివల్ ఉంటుంది. ఇక అందరూ ఎదురుచూసేది ఫీజు ఎంత అని. ప్రతి కోర్సుకి రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం 501 రూపాయి మాత్రమే. అంటే ఈ జ్ఞానాన్ని వీలైనంత ఎక్కువ మందికి అందుబాటులోకి తేవాలన్నది వాళ్ల ఉద్దేశమో అని మనకు ఈజీగా అర్థమవుతోంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్, పెద్ద కష్టమేం లేదు. ఫస్ట్ స్టెప్, ఆ ఫ్లయర్లో ఉన్న లింక్ని విజిట్ చేయడం లేదా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం. ఆ తర్వాత నచ్చిన కోర్స్ లేదా కోర్సులు సెలెక్ట్ చేసుకోవాలి.
ఫైనల్గా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పేమెంట్ చేయడమే, అంతే. ఇక రెడీ అయిపోయినట్టే. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లేదా మరిన్ని వివరాలు కావాలనుకుంటే వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ వాళ్ళ వెబ్సైట్ లింక్, ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. సరే, ఇక ముగింపు దశకు వచ్చేద్దాం. ఒక్కసారి పెద్ద చిత్రాన్ని చూద్దాం. ఈ ఆన్లైన్ క్యాంప్ అనేది కేవలం ఒక సమ్మర్ యాక్టివిటీ మాత్రమేనా, లేక అంతకు మించి ఇంకేమైనా ఉందా? దాని ప్రాముఖ్యత ఏంటి? ఒక్కసారి ఆలోచిద్దాం. మొత్తం ఈ క్యాంప్ సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఆ ఫ్లయర్లో ఉన్న ఈ లైన్ సరిగ్గా సరిపోతుంది. అన్ని వయసుల వారికి ప్రవేశం. అద్భుతం కదా! అంటే నేర్చుకోడానికి వయసు అనేది ఒక అడ్డంకి కానే కాదు. జ్ఞానమనేది అందరి సొత్తు అని ఎంత స్పష్టంగా చెప్తున్నారో చూడండి. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన సాంప్రదాయం ఇలా టెక్నాలజీతో చేయి కలిపినప్పుడు మనం నేర్చుకునే విధానం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? భక్తి షవర్ లాంటి కార్యక్రమాలు మన సాంస్కృతిక వారసత్వాన్ని మన తరువాతి తరాలకు అందించడానికి సరికొత్త దారులు చూపిస్తున్నాయా? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఇది.